ఫైనల్ పేరు వింటేనే నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అందరికీ స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, నాకేంటో ఈ ఎండింగ్ ట్రబుల్ ఏడ్చి చచ్చింది. టెన్షన్ వద్దు రోహిత్, ఫాస్ట్గా వచ్చే ట్రైన్ను ఫామ్లో ఉన్న బ్యాటర్ను ఎవ్వడూ ఆపలేడు. కొటేషన్ బాగానే ఉంది కోహ్లీ, కానీ ఎవరి గురించి చెప్తున్నావు? నీ గురించే రోహిత్. నువ్వు ఫామ్లో ఉండగా ఇండియాను ఓడించే దమ్ము ధైర్యం ఎవడికుంది? అది కరెక్టే, కానీ నేను తొందరగా అవుట్ అయితే ఎలా? నువ్వు ఫామ్లో ఉంటే అరే నేను పోయినా మా కోహ్లీ చూసుకుంటాడులే అని తడిగుడ్డ వేసుకొని పడుకునేవాడిని. అనుకున్నా అటు తిరిగి ఇటు తిరిగి నా ఫామ్ దగ్గరికి వస్తావని అనుకున్నా. ఫైనల్ మ్యాచ్ కోహ్లీ, లాస్ట్ వన్డే వరల్డ్ కప్ కూడా ఫైనల్లోనే దొబ్బెట్టేశాం. ఈసారి తేడా వస్తే మనం కూడా ఆ పాకిస్తాన్ వాళ్ళల్లా 4 రోజులు అక్కడ ఇక్కడ తల దాచుకోవాల్సి వస్తుంది. అక్కడ దాకా రాదులే రోహిత్, నేను మాటిస్తున్నా. ఫైనల్లో మనిద్దరం కలిసి 100 రన్స్ పార్ట్నర్షిప్ చేస్తున్నాం, రాసి పెట్టుకో రోహిత్. అమ్మయ్యా, ఇప్పుడు కాస్త ప్రాణం కుదురబడింది. ఏందన్నా నువ్వు అనవసరంగా భయపడుతున్నావు? కోహ్లీ అన్న అవుట్ అయితే నేను లేన 1 డౌన్లో అలా వచ్చి ఇలా 50 కొట్టి పడేస్తా. ఒరే, నువ్వు ఆరంభంలో అదరగొట్టి ఇంపార్టెంట్ మ్యాచ్ల్లో చేతులు ఎత్తేస్తున్నావు. ఫైనల్లో ఏం చేస్తావో ఏంటో. ఫైనల్కు ముందు భారీ స్కోర్ చేస్తే బాగుంటుందని అలా రాగానే ఇలా హిట్టింగ్ చేద్దాం అనుకున్నా. అదేమో క్యాచ్ అవుట్ అయింది. ఇలాంటి మిస్టేక్స్ ఫైనల్లో మన కొంప ముంచుతాయి. ప్రతి బాలు చూసి జాగ్రత్తగా ఆడాలి. సరేలే రోహిత్ అన్న, ఆపోజిట్లో నువ్వే ఉంటావు కదా, బౌండరీ కొట్టే ముందు నీ మొహం చూస్తా. నువ్వు ఊ అంటే 6 కొడతా, ఊహు అంటే సింగిల్ తీస్తా. ఒరే, మీరెక్కడ దొరికారా నాకు? నువ్వు నన్ను చూసి బాల్ను చూసేలోపు అది వికెట్స్కు తాగితే అవుట్ అయిపోతావురా. ఫైనల్లో ఇలాంటి ప్రయోగాలు వద్దురా స్వామి. నీ స్టైల్లో నువ్వు ఆడుకో. రోహిత్ అన్న, నాకు మాత్రం ఏం చెప్పొద్దు. నేను ఫస్ట్ బాల్ నుండే హిట్టింగ్ చేస్తా. కుదురుకున్నానా సెంచరీ పక్క, అవుట్ అయ్యానా నవ్వుతూ వచ్చి నీ పక్కన కూర్చుంటా. మంచి మంచి కట్లుబాట్లు రానివి. ఒక్కడికి కూడా నా భయం అర్థమయ్యేలా లేదు. రోహిత్ అన్న, ఇందుకే చెప్తున్నా, కోహ్లీ అన్నను 1 డౌన్ పంపిద్దాం. నేను ఓపెనింగ్కి వస్తాను నీతో. మనిద్దరమే మొత్తం 20 ఓవర్లు బ్యాటింగ్ చేద్దాం. మరి మిగిలిన బ్యాటర్లను ఇంటికి పంపించేసి అయిపోతుంది కదరా. ఉండని అన్న, ఫీల్డింగ్ చేయడానికి 11 మంది కావాలి కదా. రే హార్దిక్, నీకు ఇదే లాస్ట్ సార్ చెప్తున్నా. ప్లేయింగ్ 11లో నో చేంజెస్, ప్లేయింగ్ ఆర్డర్లో కూడా నో చేంజెస్. సర్లే అన్న, ఇప్పుడు నువ్వు కెప్టెన్వి, నీ టైం నడుస్తోంది. నేను కెప్టెన్ అయ్యాక చేస్తా ఈ ప్రయోగాలన్నీ. సర్లే, అప్పటికి నేను రిటైర్మెంట్ ఇచ్చేస్తా, నువ్వేమైనా చేసుకో. నెక్స్ట్ బ్యాటింగ్ చేసేది ఎవర్రా? అన్నా, నేనే అన్నా. ఒరే, నువ్వు వెళ్ళిపోరా ఇక్కడ నుండి. నీది ఫ్రీ వికెట్ రా, నిన్ను ఒక్క లెక్కలోకి తీసుకోను. ఎంత మాట అన్నావన్నా? గాయపడిన సింహాన్ని తన్ని లేపేశావు. ఇక నా గర్జన పవర్ చూపించాల్సిందే. అన్నా, మీరంతా కొంచెం తొందరగా అవుట్ అయిపోండి, మొత్తం స్కోర్ నేనే కొట్టేస్తా. ఏంటి, నిన్ను నమ్మి అవుట్ అయిపోమంటావా? దీనికన్నా మేము ఆడట్లేదని చెప్పి కప్పు సౌత్ ఆఫ్రికాకి ఇచ్చేయడం బెటర్ రా. రోహిత్ అన్న, నువ్వు బ్యాటింగ్ విషయం కాసేపు పక్కన పెట్టు. బ్యాటింగ్లో ఏమైనా జరగని, నీకు కట్టప్ప టీం ఉందని మర్చిపోకు. కట్టప్ప టీమా? క్రికెట్లో కట్టప్ప ఎక్కడి నుంచి వచ్చాడు బుమ్రా? కట్టప్ప అంటే నేనే రోహిత్ అన్న, నీకు నమ్మిన బౌలర్ను. నా టీం అంటే కుల్దీప్, హర్షదీప్, అక్షర్ పటేల్, హార్దిక్, జడేజా. మేమంతా టీమిండియా గెలుపు కోసం ప్రాణాలు ఇచ్చేస్తాం. అబ్బా, రక్తం మరిగించే మాట చెప్పావు. ఇలాంటి ఆవేశం కోసమే నేను ఎదురు చూస్తున్నా. మీరంతా కలిసి 150 కొట్టినా 100 కొట్టినా దానికి ఒక్క రన్ తక్కువ ఉండగానే ఆ సౌత్ ఆఫ్రికాను ఆల్అౌట్ చేసి పడేస్తాం. ఏంటి బుమ్రా, ఆల్అౌట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మా దగ్గర తోపు బ్యాటర్లు ఉన్నారు. ఇంగ్లాండ్తో మా మ్యాచ్ చూడలేదా? మా దెబ్బకు 103కే దుకాణం సర్దేశారు. చూడు, ఇదే జనరల్ నాలెడ్జ్ లేకపోవడం అంటారు. ఫైనల్ ఆడుతోంది సౌత్ ఆఫ్రికాతో కదా, ఇంగ్లాండ్ ఎందుకు వచ్చింది మధ్యలో? కంపారిజన్కి చెప్పారా బాబు? నాకు తెలుసు ఫైనల్కి వచ్చింది మీరే అని. అయినా మన 2 టీమ్స్ని చోకర్స్ టీం అంటున్నారు. అలా చూసుకున్నా సరే కప్పు మాదే. అదేంటి చోకర్స్ అన్నప్పుడు 2 చోకర్సే కదా, అప్పుడు మీరు ఓడిపోవచ్చు కదా. అంత సీన్ లేదమ్మా. మేము ఫైనల్స్లో, సెమీఫైనల్స్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ చోక్ అవుతూ ఉంటాం. కానీ మీరు ఎప్పుడు సెమీఫైనల్లోనే చోక్ అవుతూ ఉంటారు. ఈసారి పొరపాటుగా ఫైనల్స్కి వచ్చారు కాబట్టి ఇది కూడా చోకే మీకు. లేదు బుమ్రా, ఈసారి కొత్త సౌత్ ఆఫ్రికాను చూస్తావు. ఎప్పుడు స్పిన్నును వీరబాదుడు బాడే హెన్రిచ్ క్లాస్ అని చూసావు, కానీ ఫైనల్లో బూమ్ బూమ్ బుమ్రాని కూడా భస్మం చేసే హెన్రిచ్ క్లాస్ అని చూస్తావు. డైలాగులు బాగున్నాయి, ఎలివేషన్లు బాగున్నాయి, కానీ నీకు ఇంకొకటి ఇచ్చింటే బాగుండేది. నీకు నువ్వు ఇచ్చుకుంటే వినడానికి సరిగ్గా లేదు. ప్రపంచం మారిపోయింది బుమ్రా, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిందే. నాలాంటి వాడు ఇంకొంచెం ఎక్కువ కొట్టుకోవాలి. చూస్తావు కదా ఫైనల్లో. అంత లేదు హెన్రిచ్ క్లాస్ నన్న, నా బౌలింగ్లో నువ్వు అవుట్ అయిపోతావు.
ఎందుకంటే నేను తిప్పే స్పిన్ ఎవ్వరికి అర్థం కావడం లేదు. నేను కొట్టేదే స్పిన్ను బాగా, అందుకే ఫాస్ట్ బౌలింగ్లో ఆడదాని చెప్తున్నా. అదే కదా మా ప్లాను. ఇప్పుడు నువ్వు ఫాస్ట్ బౌలింగ్లో ఆడాలని చెప్పి ఫాస్ట్ బౌలింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తావు, స్పిన్ మర్చిపోతావు. అప్పుడు మా కుల్దీప్తో నేను అవుట్ చేస్తాడు. కట్టప్ప టీం విజయం సాధిస్తుంది. కట్టప్ప టీమా ఏంటి? ఇండియాతో కదా మన ఫైనల్స్. ఎడెన్ మరక్రమ్ కట్టప్ప టీం అంటున్నారేంటి? మధ్యలో వస్తే ఇలా ఏమీ అర్థం కాదు. నువ్వు బ్యాటింగ్లోనే ఇలా చేస్తున్నావు, ఇక్కడ డిస్కషన్లోనే అలానే చేస్తున్నావు. కట్టప్ప టీం అంటే వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ పేరంట. ఈ పేరేదో బాగుందే. మనం కూడా ఒక కొత్త పేరుని పెట్టుకుందాం మన బౌలింగ్ డిపార్ట్మెంట్కి, మన బ్యాటింగ్ డిపార్ట్మెంట్కి. ఏమంటావు? చూడు, వాళ్ళు ఇలా పేర్లు పెట్టుకొని ఇలా డైలాగులు చెప్పే దాంట్లో ఫుల్ బిజీగా ఉంటారు. మనం కప్పు ఎత్తుకొని వెళ్ళిపోదాం. కప్పు కొట్టుకొని పోతే తప్పవుతుంది కదా, దొంగలు అంటారు మనల్ని. అయ్యో రామా, కప్పు కొట్టుకొని పోదాం అంటే గెలిచిపోదాం అంటున్నాను, దొంగతనం కాదు. ఓకే ఓకే, కప్పు మనదే, గెలిపిస్తా నేను. హలో, మీ డిస్కషన్స్ చాలు, ఇంకా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. కప్పు ఎవరిదో ఇంకొన్ని గంటలో తెలిసిపోతుంది.